వెల్కమ్ టు భారత్. నేను రఫీ. తెలంగాణకు సంబంధించి అతిపెద్ద అవినీతి అధికారిని అయితే ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న కిషన్ నాయక్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈయన చరిత్ర చూసుకుంటే ఒకసారి 1994లో అయితే ఈయన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్గా అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన అనేక దశలుగా ఆయన ప్రమోషన్స్ పొందుతూ దాదాపుగా 31 సంవత్సరాల పాటు ఆయన సర్వీస్ ఉంది. అంటే ఇక్కడ 1994 నుంచి 2025 వరకు 31 సంవత్సరాలు కాబట్టి ఈయన ఇంత సర్వీస్ చేసుకుంటూ డిప్యూటీ కమిషనర్గా అయితే ఆయన ప్రమోషన్ తీసుకుంటూ రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఆయన ట్రాప్గా అంది. ఇప్పుడు ఆయన ట్రాప్ చేసి దాదాపుగా చూసుకుంటే 12.72 కోట్లు అయితే ఆయన్ని, అంటే ఇదేంది డాక్యుమెంట్ వాల్యూ, అంటే మార్కెట్ వాల్యూ చూసుకుంటే 100 నుంచి 200 కోట్ల రూపాయల పైన ఆస్తులు అయితే జప్తు చేయడం జరిగింది. అంటే కనిపెట్టడం జరిగింది పోలీసులు. అయితే ఇక్కడ ఏసీబీ అధికారులు ఏ విధంగా ట్రాప్ చేశారని చూసుకుంటే ఏసీబీ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ ఆధ్వర్యంలో అయితే వీళ్ళైతే సెర్చ్ చేయడం జరిగింది. ఎవరైతే డిప్యూటీ కమిషనర్గా ఉన్న కిషన్ నాయక్ ఇంట్లో. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా సోదాలు చేసిన క్రమంలో ఎలాంటి డాక్యుమెంట్స్ దొరకలేదు, ఎలాంటి బంగారం దొరకలేదు, ఎలాంటి నగదు దొరకలేదు. అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు ఏం చేశారంటే ఆయన మొబైల్ తీసుకొని చెక్ చేశారు. మొబైల్ తీసుకొని చెక్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఒక బంగారం షాప్ సంబంధించిన ఒక రిసిప్ట్ అయితే దొరకడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎంక్వైరీ చేయగా అంటే ఏసీబీ అధికారులు ట్రాప్ చేస్తున్నారని తెలిసి, అంటే ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్నారని తెలిసి ఆయన ముందే ఆయనకు సంబంధించిన బంగారు ఆభరణాలు అలాగే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి, అంటే దాదాపు చూసుకుంటే కూడా మనం 100 నుంచి 200 కోట్లకు సంబంధించిన మొత్తం దొరికినాయి. అంటే డాక్యుమెంట్లు బంగారం అలాగనే ఏదైతే డబ్బులు ఉన్నాయో దొరికినాయి. అంటే చూసుకోవచ్చు ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో. అవన్నీ కూడా బంగారం ఒక బంగారు షాప్లో వెళ్ళి అక్కడ పెట్టడం జరిగిందంట ఒక రోజు ముందు. తర్వాత ఒక రోజు ముందే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే బంధువులు ఫ్రెండ్స్ ఉంటారో ఆ ఫ్రెండ్స్కి సంబంధించిన అందరి ఇళ్లలో కూడా ఆయన అయితే డైరెక్ట్గా అక్కడ వెళ్ళిపోయి ఆయన డాక్యుమెంట్స్ పంపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ రైడ్ అవుతుందని ఆయనకి తెలిసింది కాబట్టి. దీనికి సంబంధించి చూసుకుంటే 11 ప్రాంతాల్లో అయితే సోదాలు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాదు, మహబూబ్ నగర్, తర్వాత నిజామాబాద్, సంగారెడ్డి అయితే ఉన్నాయో ఇక్కడ మేజర్గా ఆయన ఆస్తులు అయితే ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్లో హోటల్స్ అలాగనే షాపింగ్ కాంప్లెక్స్, అంతేకాకుండా ఓపెన్ ప్లాట్స్, తర్వాత సంగారెడ్డిలో చూసుకుంటే 31 ఎకరాల భూమి, తర్వాత పాలీ హౌజులు అంటే ఇన్సైడ్ ఏదైతే వెజిటేబుల్ పండిస్తారో అవి, అంతేకాకుండా 10 ఎకరాల వాణిజ్య భూమి, అంతేకాకుండా 1.37 కోట్లు అంటే 1,37 లక్షల రూపాయలు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ గమనించడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాల బంగారు ఆభరణాలు, తర్వాత ఇన్నోవా క్రిస్టా, హోండా సిటీ లాంటి కార్లు కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఈయన ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయికి ఎదిగే వరకు కూడా ఎందుకు పోలీసులు ఎవరైతే ఏసీబీ అధికారులు ఉన్నారో ఎందుకు పట్టుకోలేకపోయారు, ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారంటే ఇలాంటి పెద్ద అధికారులు ఎందుకు ట్రాప్ అవ్వలేరు, ఎందుకు ప్రజలు వాళ్ళు పట్టించలేరు అంటే ఒకసారి చూసుకుంటే ఇక్కడ లేయర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఆర్టీ ఆఫీస్కి వెళ్తే మనం రెగ్యులర్గా ఫేస్ చేసే ఇష్యూ మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎప్పుడో ఒకసారి ఈ సంఘటన అయితే మీరు ఎదురుపడే ఉంటుంది. ఈ సంఘటన ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనం ఆర్టీ ఆఫీస్కి వెళ్తే, ఎందుకంటే ఈ కేసే తీసుకుందాం, ఎందుకంటే ఈయన రవాణా శాఖకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ కాబట్టి ఏ విధంగా ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అని చూసుకుంటే ఇక్కడ మనం ఒకసారి ఏదైనా చూసుకుంటే మన లైసెన్స్ కానీ, లేదంటే ఏదైనా వెహికల్ రిజిస్ట్రేషన్ కానీ, లేదంటే వెహికల్ ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా ఉంది అనుకుంటే, ఫిట్నెస్ ఏదైనా ఉంది అనుకుంటే మనం డైరెక్ట్గా బుక్ చేసుకొని పోయే పరిస్థితి లేదు తెలంగాణలో. ఖచ్చితంగా అయితే ఒక ఏజెంట్ని ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే మనం డైరెక్ట్గా బుక్ చేసుకుని వెళ్ళే ఆప్షన్ ఉంది, వెబ్సైట్ ఉంది. బట్ ఏంటంటే అది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సరే చదువుకున్న వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజన్ ఉన్నా సరే వాళ్ళు క్లియర్గా వాళ్ళు బుక్ చేసుకుని వెళ్దామన్నా సరే అక్కడ ఏం జరుగుతుందంటే మనకు వాల్యూ ఇవ్వరు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్. ఒకసారి నేనే డైరెక్ట్ ఫేస్ చేసిన దాన్ని. అయితే ఇక్కడ ఫస్ట్ ఏజెంట్ ఉంటారు, ఇక్కడ లేయర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళాలి మనం. ఇన్ కేసు మన దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఏదైనా అటు ఇటుగా ఉంది అంటే దానికి సంబంధించి చూసుకుంటూ వాళ్ళు 2,000 నుంచి 3,000 ఛార్జ్ చేస్తారు. ఇవి ఆయన ఒక్కడికి వెళ్ళాం, ఏజెంట్కి ఒక్కడికి వెళ్ళాం. పై అధికారుల వరకు కూడా వెళ్తాయని అయితే ఇక్కడైతే మనకి చాలా మంది చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏజెంట్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఏజెంట్ దగ్గర ఒక లేయర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి రెండో లేయర్ వచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు, ఎవరైతే వీళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటారో వాళ్ళు ఉంటారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మెయిన్ అధికారి ఎవరైతే ఉంటారో అధికారి ఉంటాడు. ఇక్కడ మొత్తం చూసుకుంటే ఇక్కడ ఏజెంట్ దగ్గర వచ్చేసి సపోజ్ మనం ఒక 1,000 రూపాయలు మన లంచం రూపంలో, అంటే మనకి పని కావాలి అంటే ఆల్రెడీ మనం రోడ్ ట్యాక్స్లు కడతాం, అన్ని ఇన్సూరెన్స్లు కడతాం, అన్నీ కట్టినా తర్వాత ఆర్టీఓ ఛార్జెస్ కూడా కడతాం దాంట్లోనే మనం బండి కొన్నప్పుడు. అయితే అవన్నీ కట్టినా సరే ఆల్రెడీ మనం పేమెంట్ చేసేటప్పుడు అంటే స్లాట్ బుకింగ్ అమౌంట్ ఒకటి ఉంటుంది, 500 1,000 రూపాయలు ఉంటుంది. కానీ వీళ్ళకి ఇచ్చేది మాత్రం 2-3 వేలు ఉంటుంది. అయితే అవి కట్టేసిన తర్వాత కూడా వీళ్ళకైతే ఇంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక పర్టికులర్, అంటే ఎగ్జాంపుల్ కోసం 1,000 రూపాయలు చెప్తున్నా, 2,000 3,000 పెద్ద వెహికల్స్ అయితే 10,000 20,000 కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏదైతే 1,000 రూపాయలు ఉన్నాయి, ఈ 1,000 రూపాయల్లో ఈయనకి కొంత ముడతాయి, తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ టీంలో కొంతమంది ముడతాయి, తర్వాత ఎవరైతే అధికారి ఉంటాడో మెయిన్ అధికారి ఆయన అయితే కొంత ముడతాయి, ఆయన అయితే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే మనం ఏ రోజు కూడా అంటే ఇవాళ రేపు చూసుకుంటే స్విగ్గీ జొమాటో లాంటి యాప్స్ కూడా మనం ఈజీగా బుకింగ్ చేసుకుంటే మన ఇంటికి ఫుడ్ వస్తుంది. అంతే టెక్నాలజీ మొత్తం అడ్వాన్స్ అయిపోయింది.
ఊబరు, ఓలా, ర్యాపిడో ఇలాంటివి చూసుకుంటే కూడా మనం ఒక బుకింగ్తో అయితే మనం ఏది కావాలంటే అది చేసుకోగలుగుతున్నాం. కానీ ఎందుకు ఇక్కడ రవాణా శాఖకు సంబంధించి ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం అంటే కారణం ఇదే. వీళ్ళు ఒక కోడ్ రాస్తారు. ఇక్కడ చూసుకుంటే ఏబీసీ అనే ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు అనుకుంటే ఒక ఆర్టీఓ ఆఫీస్లో ఇక్కడ ఏడే ఏజెంట్ ఒక కోడ్ ఉంటుంది, బీకి ఒక కోడ్ ఉంటుంది, సికి ఒక కోడ్ ఉంటుంది. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక కోడ్ ఉంటుంది. మనకి ఏజెంట్ మనకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆయన ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. అంటే కౌంటర్ 1 or 2, 3 అంటే ఏదో ఒక కౌంటర్కి అయితే వెళ్ళమని చెప్తారు. మీరు అందరూ ఇది ఫేస్ చేసే ఉంటారు. అయితే కౌంటర్కి వెళ్ళే ముందు ఆయన ఏదో ఒకటి అయితే ఇట్లా రాస్తాడు అనమాట. అంటే ఆయన కోడ్ అది. ఆ కోడ్ ఏదో ఒకటి రాసి పోమంటాడు. అంటే ఈయన మనకు ఆ కోడ్ రాయంగానే మనకు ఒక స్పెషల్ ఇది వస్తుంది అనమాట. స్పెషల్ ఎంట్రీ ఉంటుంది ఆయనకి మనకి. ఎందుకంటే ఆయన కోడ్ రాసిన తర్వాత మనం లంచాలు ఇస్తున్నాం కాబట్టి ఆ లంచాలు కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అలాగే పై అధికారులకు కూడా వెళ్తాయని అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది చేసే తప్పు వల్ల అయితే అందరికీ కూడా ఈ మచ్చ అయితే పాకుతుంది. కాబట్టి ఏదైతే వీళ్ళు ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్లు కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ వాళ్ళు కౌంట్ చేసుకుంటారంట. ఇప్పుడు ఏదైతే ఏఎన్ఏ ఏజెంట్ ఉన్నాడో ఈయన ఒక 100 ఫైల్స్ ఇచ్చిందంటే ఇప్పుడు ఏఎన్ఏ ఏజెంట్ పేరు మీద 100 ఫైల్స్ వచ్చినాయి అని అయితే వాళ్ళు యాడ్ చేసుకుంటారు. బిఎన్ఏ ఏజెంట్ మీద అయితే ఇంకో 100 ఫైల్స్ వచ్చినాయి వాళ్ళు యాడ్ చేసుకుంటారు. అంటే ఈ విధంగా వాళ్ళు యాడ్ చేసుకొని కలెక్షన్స్ అయితే జరుగుతాయి అయితే తెలుస్తుంది. అంటే చాలామంది కూడా ఈ విధంగా అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ విధంగా కొంతమంది అధికారులు చేసే అవినీతి వల్ల ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా మచ్చ అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా పెద్ద స్థాయిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్న కిషన్ నాయక్ లాంటి అధికారులు బయటపడటం ద్వారా అయితే ఇవన్నీ ఏదైతే రవాణా శాఖలో ఉన్న అక్రమాలు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే వీళ్ళు పోలీసులు ఏదైతే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఎండ్ వరకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత కూడా మనం చూసుకుంటే 6 నెలలు అయితే తిరిగి రీజాయిన్ అవుతున్నారు జాబుల్లో. ఎందుకు అవుతున్నారు అంటే ఇక్కడ కోర్టుకు పోయి సబ్మిట్ చేస్తారు ఏసీబీ అధికారులు. కానీ అక్కడ ఫెయిల్ అయిపోతుంది, ట్రయల్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ట్రయల్లో వాళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటారు కోర్టు ముందు. ఆ విధంగా కాకూడదంటే ఫాలోఅప్ చేస్తూ ఖచ్చితమైన ఆధారాలతో అయితే వాళ్ళని కోర్టులో శిక్ష పడే విధంగా చూసినట్లయితే వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు. కానీ అక్కడ శిక్ష పడట్లేదు. 100 మంది అరెస్ట్ అయితే 2-3 పడుతుంది, అది కూడా తెలియట్లేదు. కానీ ఇక్కడ 90 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రయల్లో ఫెయిల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు ఇన్నోసెంట్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఎలా ప్రూవ్ చేసుకుంటారంటే ఈ అంతే కూడా బినామీ ఆస్తులు. ఇప్పుడు 12 కోట్లు ఆయన ప్రూవ్ చేయడం పెద్ద విషయం కాదు. 12 కోట్ల డాక్యుమెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఈజీగా ప్రూవ్ చేస్తాడు. కానీ ఇక్కడ 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో దీన్ని ప్రూవ్ చేయలేడు. కానీ ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అంటే కోర్టులో అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా అయితే బయటకు వచ్చేస్తున్నారు. అయితే ఈ విధంగా వీళ్ళు బయటకు వచ్చి మళ్ళీ రీజాయిన్ అవ్వకుండా వీళ్ళు 100% వీళ్ళకి శిక్ష పడి వాళ్ళు సర్వీస్ నుంచి రిమూవ్ చేసే చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే 100% అయితే వీళ్ళకైతే నెక్స్ట్ ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు తప్పు చేయకుండా ఉంటారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజల సొమ్ముని అక్రమంగా అంటే ఆల్రెడీ గవర్నమెంట్కి పే చేస్తున్నారు. ఏదైతే స్లాట్స్ ఉంటాయో స్లాట్ బుకింగ్ పేరుతో మనం గవర్నమెంట్కి పే చేసినా సరే ట్యాక్స్ మళ్ళీ వీళ్ళ దగ్గర లంచాలు ఇవ్వాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే దీనికి చేయాల్సిన సొల్యూషన్ ఏంటంటే ఏదైతే ఆర్టీఓ ఆఫీసులు ఉంటాయో ఆర్టీఓ ఆఫీసులకు సంబంధించి సరౌండింగ్స్ 2 kilometers వరకు కూడా ఈ ఆర్టీఓ సంబంధించిన ఏజెంట్ ఉండకూడదని అయితే ఆ పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఉంటే అంటే ఇక్కడ ఏజెంట్లు ఎవరో ఉండరు. డైరెక్ట్గా ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక అవగాహన అనేది కలుగుతుంది. అంటే ఒకసారి బుక్ చేసుకుంటే ఇంకొకసారి వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైంది. కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇక్కడ ఏజెంట్లు ఉండరు. ఏజెంట్లను నిర్మూలించడం ద్వారా ఫ్రెష్గా అయితే ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ ఉంటుందో ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసి ప్రజలు డైరెక్ట్గా సేవలు అయితే వినియోగించుకుంటారు. కాబట్టి ఇలాంటి అధికారులను అయితే ఇంకా పట్టుకొని ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షిస్తే మాత్రమే ఈ వ్యవస్థ అయితే మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.